ఒక ఆడపిల్లకి బ్రెస్ట్ మీద చెయ్యేసిన, అదే సందర్భంలో పైజమా లాగిన, అలాగే లోదుస్తులు లాగడానికి ప్రయత్నించిన, దాన్ని అత్యాచార ప్రయత్నాలుగా పరిగణించలేమంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మీదన సీరియస్ అయింది సుప్రీంకోర్టు. అత్యాచార కేసుల విచారణ సందర్భంగా జడ్జిలే బాధితుల పట్ల సున్నితత్వం లేని వ్యాఖ్యలు చేస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇట్లాంటి మాటలు బాధితులతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులే కాదు, మొత్తం సమాజాన్ని వణికిస్తాయని వ్యాఖ్యానించింది. ఇటువంటి సంఘటనలన్నిటి పరిశీలించి హైకోర్టులు ట్రయల్ కోర్టులకు మార్గదర్శకాలు జారీ చేస్తాను, హైకోర్టులకి ట్రయల్ కోర్టులకి మార్గదర్శకాలు జారీ చేస్తామని ధర్మాసనం తేల్చి చెప్పింది. మొన్న మార్చి 17న అలహాబాద్ హైకోర్టు చేసిన వ్యాఖ్యల మీద సుమోటోగా జరుపుతున్న విచారణ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించింది. మైనర్ బాలిక స్తనాలను తాకడం, ఆమె పైజమా తాడు లాగడం, లోదుస్తులను లాగడానికి ప్రయత్నించడాన్ని అత్యాచార ప్రయత్నాలుగా పరిగణించలేమంటే హైకోర్టు ఉత్తర్వులో పేర్కొనడం మీద విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం దృష్టికి కొందరు న్యాయవాదులు మరికొన్ని ఉదంతాలను తీసుకెళ్లారు. సీనియర్ న్యాయవాది శోభా గుప్తా మాట్లాడుతూ రాత్రి వేళ సంఘటన జరిగిందంటే బాధితురాలు నిందితుడిని ఆహ్వానించినట్టే మరో కేసులో ఇదే హైకోర్టు మౌఖికంగా వ్యాఖ్యానించిందని చెప్పారు. అన్నింటినీ పరిశీలించి సమగ్రంగా మార్గదర్శకాలు ఇస్తామని సుప్రీంకోర్టు చెప్పింది.